ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వినోద్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఎస్ఎల్బీసీ సంఘటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామ క్రమాన్ని పూర్తిగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. మరోవైపు ఏదైతే వెంటనే ప్రమాదం జరగగానే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది, అలాగే ఈ ప్రమాదం సంబంధించి సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించి ఏమైనా అవసరం ఉంటే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వీటిపైన కూడా ఈ భేటీ సందర్భంగా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కాస్త నిధులు కావాలి, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే బీసీ కులగణనపై రాష్ట్రంలో ఇటీవల జరిపిన కులగణనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇటు కేంద్రం కూడా సహకరించాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగింది. మరోవైపు మూసీ నది ప్రాజెక్ట్ ఏదైతే నిధులు అవసరం ఉన్నాయో, అలాగే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, మరోవైపు ఏదైతే మెట్రో రైల్ 3వ దశకు సంబంధించి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే డిపిఆర్ రూపొందించడం జరిగిందో దానికి సంబంధించిన నిధులు కూడా సర్దుబాటు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక ఈ భేటీ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.